మీరనుకున్నట్టే చేయండి. చంటి మేము ఎవరమూ అటు సైడ్ రాము. ఆంటీ, పల్లవి ఇలా అంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటుంది. అందుకేగా కావాలనే చరణ్ ముందు బాధపడుతున్నట్టు దాని ముందు కన్నీళ్లు పెట్టుకున్నాను. చూశారుగా, వాడితోనే వద్దు అని చెప్పింది. నా అంచనా ఎప్పుడూ తప్పదు. చరణ్, ఏంటి చంటి షాప్ ఓపెనింగ్ చేయడానికి రాను అని చెప్పేశాడు. ఏంటి అవును నాన్న, పల్లవే వాడిని ఒప్పించింది. ఇంతకాలానికి అది మనకు ఉపయోగపడింది. మనం అనుకున్నట్టుగానే నీ చేతులతోనే షాప్ ఓపెన్ చేయిస్తాను. మమ్మీ, నాతో షాప్ ఓపెనింగ్ చేయించకపోయినా పర్వాలేదు. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. నువ్వు హ్యాపీయేనా? ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. మేడం, మేడం, ఏమైంది? ఇంతకాలం హెర్బల్ ప్రోడక్ట్ బిజినెస్లో మిమ్మల్ని కొట్టేవారే లేరు. కానీ మీకిప్పుడు మొదటిసారిగా పోటీకి రాబోతున్నారు. ఆ సుమలతే కదా? మరి తెలిసి కూడా కామ్గా ఎలా ఉన్నారు మేడం? రేపే వాళ్ళు షాప్ ఓపెన్ చేయబోతున్నారు. చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ నేను చూస్తూ ఊరుకోను కదా. ఈ బిజినెస్లో లాభాలకు ఒక్కసారి రుచి మరిగితే ఎవరూ ఇందులోంచి బయటికి వెళ్ళాలనుకోరు. సో అసలు లోపలికి ఎంటర్ కాకుండా చేస్తే నాకు అపోజిషనే ఉండదు. అయినా నాతో పాటు ఎంతమంది ఫీల్డ్లోకి రాలేదు, ఎంతమంది సమాధైపోలేదు. మిగతా వాళ్ళ విషయం తెలియదు, కానీ సుమలత చాలా తెలివైంది. ఇప్పటి వరకు ప్రతి బిజినెస్లోనూ సక్సెస్ అయింది. హెర్బల్ బిజినెస్ పెట్టాలనే థాట్ సుమలతకొచ్చినప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తను లొకేషన్ సెలెక్ట్ చేసినప్పటి నుంచి ఓపెనింగ్కి ముహూర్తం పెట్టేంత వరకు మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది. కానీ రేపు షాప్ ఓపెనింగ్ జరగదు. వాళ్ళు రేపే ఏర్పాట్లు అవి చేసుకుంటున్నారు మేడం. నా ఏర్పాట్లు నేను చేశాను. మేడం, ఎస్, శత్రువు అనుకున్నప్పుడు, కొట్టాలి అనుకున్నప్పుడు పెద్ద దెబ్బే కొట్టాలి. అప్పుడే కదా మళ్ళీ లేవకుండా ఉంటారు. నువ్వు వెళ్ళి ఆ పంచుడు. అలాగే మేడం. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టేనా? అన్ని పూర్తయ్యాయి మేడం. ఓకే. అన్నీ అయిపోయాయిగా? నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ఏంటి సుమలత గారు, ఉన్న బిజినెస్లు చాలా ఉన్నట్టు మళ్ళీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు? మరి లాభాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో, ఏ బిజినెస్ అయితే త్వరగా సక్సెస్ అవుతుందో ఆవిడ ముందే పసిగట్టి ఎంటర్ అవుతుంది. అందుకే కదా పెట్టిన బిజినెస్ అలా సక్సెస్ అవుతుంది. ఈ బిజినెస్ కూడా సక్సెస్ అయి చూపించాలి.
అవును మమ్మీ, పంతులు గారేరి మమ్మీ. అవును, పూజారి గారేరి. చెప్పండి మేడం, వస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. రండి, టైం అవుతుంది, మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, ఎవరు ప్రారంభిస్తారు? మా అబ్బాయి అండి. బాబు ఇలా రండి. ఆంటీ, ఆ పల్లవి రాకపోవడం వల్ల ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? లేదంటే ఇప్పుడు మీ చిన్నబ్బాయితో ఓపెన్ చేయించాల్సి వచ్చేది. అవును, ఒక విధంగా చరణ్ నచ్చ చెప్పడం వల్లే చంటి ఆగిపోయాడు. ఎవరిని ఎలా ఆపాలో, ఎవరితో చెప్పిస్తే ఆపగలమో నాకు తెలుసు భువన. చరణ్, ఈరోజు కొత్త బిజినెస్ నీ చేతుల మీదుగా స్టార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మమ్మీ. అమ్మా, నేను ఇంక వెళ్ళొస్తాను. సరేనండి. శుభమస్తు. వాడితోని షాప్ ఓపెనింగ్ చేయిస్తానని ఒప్పుకుని ఆఖరి నిమిషంలో మాట మార్చేసినందుకు బాధపడుతున్నట్టున్నాడే పాపం. అవును బామ్మ గారు, వాడు బాధపడుతూ కూర్చునే రకం కాదు. గబుక్కుని ఏదైనా చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం. కొంచెం నువ్వే వెళ్ళి వాడికి నచ్చజెప్పమ్మా.